ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అయితే కీలక అప్డేట్ అంతోంది. ఎందుకంటే మొన్ననే 11వ తారీఖున అంటే ఈ నెల 11వ తారీఖున భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఇది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. దానికి సంబంధించి కూడా 3,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది. జీవో కూడా జారీ చేసింది. సో చకచక గ్రౌండ్ వర్క్ అయితే జరిగిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి రాబోతున్నాయి దానికి సంబంధించి అయితే మార్గదర్శకాలు ఈరోజు రిలీజ్ చేసింది సర్కార్. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏది ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల కోసం మేము ఇవ్వబోతున్నాం అన్నటువంటి మాట చెప్పింది సర్కార్. అయితే ఎవరికైతే జాగా ఉందో వాళ్ళకి ముందస్తుగా ఈ 5 లక్షల రూపాయలు అందించబోతోంది అనేది ఒక చర్చ జరిగింది. మరి భూమి లేని వాళ్లకు ఎలా భూమి ఇస్తూ 5 లక్షల రూపాయలు ఇవ్వబోతోందా? ఇట్లా రకరకాల డౌట్స్ అయితే అందరూ వ్యక్తం చేసిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ ఎవరు అర్హులు కాబోతున్నారు ఇది కూడా చాలా మందికి డౌట్ ఉంది. అండ్ కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అయితే జారీ ఇంకా ప్రక్రియ స్టార్ట్ కాలేదు కాబట్టి మరి కొత్త రేషన్ కార్డులు పొందకుండానే ఈ పథకాన్ని స్టార్ట్ చేస్తే మరి కొత్త రేషన్ కార్డు ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇట్లా రకరకాల డౌట్స్ అయితే క్రియేట్ అయిన సిచ్యువేషన్. సో దానికి సంబంధించి అయితే గవర్నమెంట్ టోటల్గా ఒక క్లారిఫికేషన్ అయితే ఇచ్చే ప్రయత్నం చేసింది. మొదటి విడతగా అయితే 95,235 ఇళ్లకు సంబంధించి అయితే మేము మంజూరు చేయబోతున్నాం అని అనౌన్స్ చేసింది. అందులో భాగంగా 57,000 రూపాయలకు సంబంధించి 57,000కు సంబంధించిన ఇళ్ళు పట్టణ ప్రాంతాల్లో మండలాల్లో అనుకోవచ్చు. దెన్ ఈ 35,000కు సంబంధించిన ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అది గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వబోతున్నాం అనేటువంటిది అయితే గవర్నమెంట్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఇవి ఎవరెవరికి రాబోతున్నాయి? మరి ఒకటేసారి 5 లక్షల రూపాయలు మంజూరు చేయబోతోందా సర్కార్? సో లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ మరి ఒకటేసారి ఈ 5 లక్షల రూపాయలు ఏవైతే ఉంటాయో వాళ్ళ అకౌంట్లో ఇవ్వబోతోందా? ఈ 5 లక్షల రూపాయల కేటాయింపు ఎలా ఉండబోతోంది? ఇది అందరికీ ఉన్నటువంటి ప్రశ్న. సో దీనికి ఒక సొల్యూషన్ చెప్తోంది గవర్నమెంట్. అదేంటంటే నిర్మాణ దశ అండ్ ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంక్ అకౌంట్లను అయితే నేరుగా నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది. అంటే నిర్మాణ దశ అంటే ఎవరైతే ఇళ్ళు మంజూరయ్యాయో వాళ్ళు ఇల్లు స్టార్ట్ చేశారా లేదా? సో అవన్నీ చేసి ఆ తర్వాత ఆధార్ కార్డ్ని లింకప్ చేస్తూ దెన్ ఆ తర్వాతనే లబ్ధిదారులకు ఈ పూర్తిగా 5 లక్షల రూపాయల నిధులనైతే గవర్నమెంట్ ఇవ్వబోతోంది. సో స్థలం ఉన్న వారికైతే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, దెన్ స్థలం లేని వారికైతే స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు మేము అందించబోతున్నాం అనేటువంటి మాట స్పష్టంగా చెప్తోంది గవర్నమెంట్. సో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అయితే ఈ నెల నేను ఇంతకుముందే చెప్పినట్టుగా 11వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలం ప్రారంభించబోతున్నారు. సో ప్రతి ఏడాది ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకా అయిపోయింది, మళ్ళీ ఇంకెప్పుడు అందిస్తారో అనేది కాదు. స్పష్టంగా చెప్తోంది గవర్నమెంట్. ప్రతి ఏడాది 4.50 లక్షల ఇళ్లను నిర్మించాలనైతే ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టయితే మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్. సో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 3,500 ఇళ్ల చొప్పున మొత్తంగా కూడా 119 నియోజకవర్గాలకు సపరేట్గా కేటాయిస్తూ సో 119 నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో అందులో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లనైతే ప్రభుత్వం నిర్మించబోతోంది. సో స్పష్టంగా దీనికి సంబంధించి అయితే చెప్పినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మరి ఎన్ని అవుతాయి అంటే 4,16,500 ఇళ్ళు పూర్తిగా ఈ 119 నియోజకవర్గాలకైతే గవర్నమెంట్ కేటాయించబోతోంది. సో మిగిలిన ఇళ్ళు ఏవైతే ఉంటాయో రాష్ట్ర రిజర్వ్ కోటా కింద నిర్మించబోతోంది, కేటాయించబోతోంది అన్నటువంటిది చెప్తున్న పరిస్థితి. సో ఆర్థిక సాయం మరి ఎలా ఇవ్వబోతోంది అంటే 5 లక్షల రూపాయలు ఇవి నేరుగా ఒకటేసారి ఇవ్వబోతుందా అంటే నో, కాదు. ఎందుకంటే వీటన్నిటిని కూడా విడతల వారీగా ఇవ్వబోతోంది. అది ఏంటి అంటే ఫస్ట్ విడతలో మీకు ఇల్లు మంజూరైంది, అప్పుడు వాళ్ళు పునాది స్థాయిలో 1 లక్ష రూపాయలు ఇవ్వబోతున్నారు. దెన్ ఆ నెక్స్ట్ స్టేజ్ రూఫ్ స్థాయిలో
ఇంకో 1,00,000 ఇవ్వబోతోంది. సో పునాది స్థాయిలో 1,00,000, దెన్ రూఫ్ స్థాయిలో ఇంకో 1,00,000 ఇవ్వబోతోంది. సో ఇంటి పైకప్పు నిర్మాణ స్థాయిలో అప్పుడు మాత్రం 2,00,000 గవర్నమెంట్ ఇవ్వబోతోంది. సో నిర్మాణం మొత్తం పూర్తయ్యాక ఇంకో 1,00,000 చెల్లించబోతోంది. సో 4 విడతల్లో ఈ ప్రక్రియని ఫినిష్ చేయబోతోంది. 5,00,000 రూపాయలని ఒకేసారి గవర్నమెంట్ ఇవ్వట్లేదు. సో దశల వారీగా 4 దశల్లో ఇంటి నిర్మాణానికి సంబంధించిన ఈ 5,00,000 రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ఇవ్వబోతున్నాం అన్నటువంటి మాట చెప్తోంది. ఈ దశలు కూడా ఎందుకు పెట్టిందంటే, ఒకవేళ 5,00,000 రూపాయలు ఒకేసారి నేరుగా ఇచ్చేసినప్పుడు మరి వాళ్ళు కట్టుకున్నారా లేదా, కట్టుకోకుండా మరి ఆ నిధులను వేరే వాటికి వాడుకున్నారా, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి అందులో భాగంగానే ఫస్ట్ 1,00,000 రూపాయలు మాత్రమే ఇస్తుంది. ఆ తర్వాత మీ ఇంటి నిర్మాణం ఎట్లయితే దశల వారీగా కొనసాగుతుందో ఆ దశల వారీగానే ఈ నిధులను కూడా రిలీజ్ చేయబోతోంది. అండ్ అర్హులు ఎవరు, ఇదైతే అందరిలో ఉన్నటువంటి చర్చ. అర్హులు ఎవరంటే ఖచ్చితంగా చెప్తోంది, రేషన్ కార్డు ఎవరైతే ఉంటుందో, రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వాళ్ళే అర్హులు కాబోతున్నారు. అయితే రేషన్ కార్డు ఉన్న వాళ్ళు అందరూ అర్హులు అవుతారా అంటే నో. అగైన్ ఈ రేషన్ కార్డులో కూడా ఒకవేళ మీకు బండి ఉందో, లేకపోతే ఇంకోటి కారు ఉందో, ఇట్లాంటి వాళ్ళని అందరి కూడా ఒక ప్రక్షాళన జరిగింది. ఎందుకంటే మొన్న ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు తీసుకున్నప్పుడు మాత్రం వీళ్ళకు పూర్తిగా ఒక డాటా అయితే వచ్చింది. అది ఏంటి అంటే ఖచ్చితంగా ఈ అన్ని క్యాలిక్యులేట్ చేస్తే కూడా ఒక 30 నుంచి 40 లక్షల మందికి మాత్రమే ఇంకా ఇల్లు లేని వారు ఉన్నారు. కాబట్టి ఆ ఇల్లు లేని వారికి ఇప్పుడు ఈ ఇంటి నిర్మాణంలో భాగంగా ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం అయితే అందించబోతోంది. సో ఫస్ట్ ఎవరు అర్హులు అవుతారంటే, రేషన్ కార్డు ఎవరికైతే ఉండిందో వాళ్ళు మాత్రం అర్హులు కాబోతున్నారు. సో ఇప్పుడు లబ్ధిదారుడు విధిగా అంటే ఖచ్చితంగా బీపీఎల్ కుటుంబం అయి ఉండాలి. అంటే దారిద్ర్య రేఖకు దిగువన ఎవరైతే ఉన్నారో వాళ్ళే అర్హులు కాబోతున్నారు. అండ్ లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి, లేదా ప్రభుత్వ స్థలమైనా ఇచ్చి ఉండాలి. ఇవి రెండు కూడా ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు కూడా నేను ఇవన్నీ చెప్తుంది ఏంటి అంటే అర్హులు ఎవరు అనేటువంటిది. నేను ఫస్ట్గా చెప్పాను, రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. అది రేషన్ కార్డు ఎవరికి అంటే లబ్ధిదారుడు విధిగా బీపీఎల్ రేఖకు దిగువన ఉన్నవారై ఉండాలి. అంటే 1,50,000 కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఆ 1,50,000కు సంబంధించిన ఇన్కమ్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళే, 1,50,000కు సంబంధించిన దిగువన ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వాళ్ళే ఈ ఇళ్లకు అర్హులు కాబోతున్నారు. దెన్ లబ్ధిదారుడికి సొంత స్థలం ఉండాలి, లేదా ప్రభుత్వ స్థలమైనా ఇచ్చి ఉండాలి. ఈ రెండిట్లో కూడా ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. దెన్ వివాహమై ఉమ్మడి కుటుంబంలో ఉంటున్నా సరే లబ్ధిదారుడిగా ఎంపిక కావచ్చు. ఒకవేళ మీరు వివాహమైంది అయినా సరే మీ అమ్మా నాన్నతోనూ వాళ్ళతోనే ఉన్నా కూడా మీరు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు కూడా అర్హులు కాబోతున్నారు. ఉమ్మడి కుటుంబంలో మీరు ఒకవేళ వివాహమై కలిసి ఉంటున్నప్పటికీ కూడా సపరేట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. దెన్ అద్దె ఇంట్లో ఉంటున్నా కూడా లబ్ధిదారుడు కావచ్చు. ఇప్పుడు అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నాం కాబట్టి మరి ఇవ్వరా అనేటువంటి మాట ఎక్కడ కూడా లేదు. మీరు ఒకవేళ కిరాయి ఇంట్లో ఉంటున్నా కూడా మీరు లబ్ధిదారులు ఖచ్చితంగా అయి ఉంటారు. దెన్ సింగిల్ ఉమెన్ ఆర్ వితంతు మహిళలు కూడా లబ్ధిదారులు కావచ్చు. సింగిల్ విమెన్ అంటే మనకు తెలుసు డైవర్సీ ఎవరైతే ఉంటారో వాళ్ళు, లేదంటే హస్బెండ్ చనిపోయిన మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అర్హులు కాబోతున్నారు దీనికి. దెన్ గుడిసె కానీ, లేదంటే గడ్డితో పైకప్పు నిర్మించిన ఇల్లు కానీ, మట్టి గోడలతో నిర్మించిన ఇల్లు ఉన్నా సరే ఈ పథకంలో అర్హులు కాబోతున్నారు. స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది సర్కార్. సో ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరు మీదనే మంజూరు చేయబోతున్నారు. ఇది లాస్ట్. ఇది ఏంటంటే మార్గదర్శకాలు ఇది లాస్ట్. బట్ ఇందిరమ్మ ఇళ్లను ఖచ్చితంగా మహిళల పేరు మీదనే ఉంచబోతున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు మహిళల పేరు మీదనే ఉంటేనే వాళ్ళు ఇల్లుని నిలుపుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఇల్లు అనేది అందరికీ ఒక కళ కాబట్టి అది ఖచ్చితంగా మహిళల పేరు మీదనే ఉండాలి. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి ఎక్కువ ప్రయారిటీ అండ్ మహిళల ఫోకస్డ్గానే అన్ని పథకాలు రూపొందించినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. సో అందులో భాగంగానే ఈ ఇళ్లను కూడా మహిళల పేరు మీదనే రిజిస్టర్ చేయించబోతున్నారు. అండ్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మహిళలే ఉండబోతున్నారు అన్నటువంటి మాట స్పష్టంగా మనకైతే ఈ మార్గదర్శకాలు చూస్తే అర్థమవుతోంది. సో కీలకంగా ఈ లబ్ధిదారుల ఎంపిక ఉండబోతోంది. ఇదే ఫోకస్డ్గా అయితే ఇళ్ల మంజూరు జరగబోతోంది. 4 దశల్లో ఇళ్ల మంజూరు
అండ్ అర్హులు ఎవరు అన్నటువంటిది మార్గదర్శకాలు అయితే రిలీజ్ అయ్యాయి. మరి ఈ లెక్కన అందరూ కూడా ఇల్లు లేని వారు ఎవరైతే ఉంటారో, అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా రాబోతోంది అన్నటువంటి మాట స్పష్టంగా గవర్నమెంట్ చెప్పినట్టయితే మనకైతే అర్థమవుతోంది. సో 11 తారీఖు నాడు ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం లాంఛనంగా ఈ పథకం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ పథకానికి సంబంధించి ఎవరు అర్హులు కాబోతున్నారు, ప్రతి నియోజకవర్గాల్లో కూడా 3500 ఇళ్లను నిర్మించబోతోంది. కాబట్టి ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరికీ ఇల్లు ఉండాలి అనే సంకల్పంగా ఈ సర్కార్ అయితే ముందుకు సాగుతున్నట్టు మనకైతే స్పష్టమవుతోంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఎవరికైతే ఇంకా అలాట్ అయ్యాయి, లేదంటే అలాట్ కాకుండా అలా ఉండిపోయాయి, మరి వాటిని ఏం చేయబోతున్నారు, దానికి సంబంధించి సొల్యూషన్ ఏం చూపించబోతోంది అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు చాలామంది ఆశిస్తున్న వాళ్ళు అప్లికేషన్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నారు. కాబట్టి మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు అలాగే ఎవరికి కేటాయించకుండా అలాగే ఉండిపోయాయి. చాలా నియోజకవర్గాల్లో అట్లా చాలానే ఆ ఇల్లు ఉన్నాయి. మరి ఆ ఇళ్లకు సంబంధించి కూడా త్వరలోనే మార్గదర్శకాలు రిలీజ్ చేయాలి. ఎవరు లబ్ధి పొందుతారు అనేటువంటిది కూడా దీనిపైన కూడా ఫోకస్ పెట్టాలి అనేది కూడా ప్రజలు కోరుతున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. సో ఫస్ట్ అయితే ఈ పథకాన్ని స్టార్ట్ చేసిన తర్వాత డెఫినెట్లీ ఆ నెక్స్ట్ కూడా ఆ ఇళ్లను కూడా కేటాయించే అవకాశం కనిపిస్తోంది అనేటిదే వంటి సమాచారం అయితే మనకైతే అందుతోంది.